నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత హైయర్ స్టడీస్ కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో యూకే ద బెస్ట్ ఆప్షన్ కింద చెప్తున్నారు ఎందుకు దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ కౌన్సిలర్ విజేష్ హాయ్ విజేష్ గారు యూకేకి వెళ్తున్న ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య క్రమేణా పెరుగుతోంది కదా ఎంతో ముందుతో పోల్చితే ఎందుకని ఎస్ మ్యామ్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ స్టూడెంట్స్ కౌంట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది మనకి కరోనా సిచ్యువేషన్ తర్వాత చూసుకున్నట్టయితే బిఫోర్ అండ్ ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది ఎందుకంటే యూకే అనేది చాలా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కూడా ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అకార్డింగ్ టు ద యూనివర్సిటీ కోర్సెస్ కానీ ఓకే అండ్ అక్కడ స్టూడెంట్ లైఫ్ కానీ అక్కడ చాలా ఈజీగా ఉంటుంది అండ్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళు తొందరగా గ్రాప్ చేసుకొని వాళ్ళ సెటిల్మెంట్ అనేది కూడా ఫాస్ట్గా అవుతుంది అక్కడ అంటే వరల్డ్ వైడ్ టాప్ యూనివర్సిటీస్ అన్ని యూకేలో ఉన్నాయా సో టాప్ యూనివర్సిటీస్ అన్ని యూకేలో ఉన్నాయని మటుకు అది కాదు ఐ కెన్ సే దట్ దే ఆర్ 2 యూనివర్సిటీస్ అండ్ మోర్ ఆల్సో వైల్ ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ ఇలాంటివి కూడా మన లండన్లోనే ఉన్నాయి అంటే యూకేలో ఉన్న యూనివర్సిటీలు కానీ కోర్స్ కరికులం కానీ ఎలా ఉంటుంది సో వైల్ కమింగ్ టు ద కోర్స్ అండ్ అక్కడ ఎలా ఉంటుంది అంటే మాస్టర్స్ అనేవి 1 year ఉంటుంది 2 years ఉంటుంది వైల్ బ్యాచులర్స్ అనేది 3 years ప్రోగ్రామ్ ఉంటుంది సమ్ యూనివర్సిటీస్ ప్రొవైడ్స్ 4 years ఆల్సో ఓకేనా సో ఏ కోర్స్కైనా సరే 1 year ఉంటుంది 2 years ఉంటుంది స్టూడెంట్స్ అన్న వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ప్యాషన్ని బట్టి ఎలాంటి టైప్ ఆఫ్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో అది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఆ డ్యూరేషన్ కూడా ఉంటుంది సమ్ యూనివర్సిటీస్ ప్రొవైడ్స్ 18 months కోర్స్ ఆల్సో అండ్ అట్లాగే కొంత యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే 14 months కోర్సెస్ కూడా ఇస్తాయి మనకి వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుందా అబ్సల్యూట్లీ రైట్ మేడం యూకేకి ఎలాంటి ఇంటర్వ్యూస్ కానీ ఉండవు ఓకే సో జస్ట్ ఇట్స్ అ డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి జస్ట్ అక్కడ డ్రాప్ చేసి వచ్చేయచ్చు మన వీసా సెంటర్స్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటాయి హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇట్లా ఉంటాయి సో స్టూడెంట్ ఏది ప్రిఫర్డ్గా ఉంటుందో అది చూస్ చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసి రావచ్చు అండ్ ఇంటర్వ్యూ అంటారా అది కొన్ని కేసెస్లో ఉంటాయి ఎలా అంటే మనం సబ్మిట్ చేసిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్ కానీ లేదు అంటే మన ఏజ్ గ్యాప్ కానీ ఇన్ కేస్ ఎక్కువ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు అలాంటి కేసెస్లో ఇంటర్వ్యూ తీసుకుంటారే తప్ప రెగ్యులర్గా అయితే యూకేకి ఇంటర్వ్యూ అనేది లేదు ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ ప్రాసెస్ ఫర్ స్టూడెంట్స్ అంటే ఎక్కడికన్నా ఏ కంట్రీ కన్నా వెళ్ళాలంటే అక్కడున్న క్లైమేట్ గురించి కూడా ఆలోచిస్తారు ఎవరైనా లండన్ చూసుకున్నట్లయితే అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది ఇన్ లండన్ బెటరా అవుట్ లండన్ బెటరా సో కమింగ్ టు ద క్లైమేట్ కండిషన్స్ నేను చెప్పేది ఏంటంటే లండన్ ఈజ్ ద కోల్డెస్ట్ కంట్రీ సమ్మర్ ఉంటుంది బట్ యూ విల్ గెట్ ద రెయిన్స్ ఆల్సో దేర్ వైల్ ఇన్ లండన్ అంటారా అవుట్ లండన్ అంటారా ఇన్ లండనే బెటర్ అవుట్ లండన్ బెటర్ కాదని నేను అనట్లా కానీ మనకి రిసోర్సెస్ కానీ మనకి ఏదైనా కావాలి అంటే ఇన్ ద సిటీలోనే కదా దొరికేది సో నేను ఇన్ లండన్ చూస్ చేసుకోమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను మన ఇండియన్ స్టూడెంట్స్కి స్పెషల్గా ఏమైనా కోర్సెస్ ఉంటాయా అక్కడ ఏమైనా స్పెషల్గా కోర్సెస్ వాళ్ళు అనుకొని వెళ్తారా అక్కడ డిమాండింగ్ ఉన్న కోర్సులు ఏమైనా ఉంటాయా యూకేలో సో అక్కడ లైక్ ఏంటి అంటే ఆల్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయండి ఓకేనా లైక్ ఫిల్మింగ్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ డాక్టరేట్ కానీ ఇలాంటి అన్ని కోర్సెస్ ఉంటాయి మేనేజ్మెంట్ కంప్యూటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కువ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏది చూస్ చేసుకుంటారంటే కంప్యూటర్ సైన్స్ ఐటీ సైడ్ మోస్ట్లీ ప్రాబబ్లీ ఐటీ సైడ్ కానీ ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే యూకేలో డిమాండ్ ఉన్న కోర్స్ నర్సింగ్ కోర్స్ అక్కడ నర్సింగ్ అనేది చాలా డిమాండింగ్ ఉన్న కోర్స్ అక్కడ కంపేర్ టు ఆల్ ద కోర్సెస్ వైల్ కమింగ్ అప్ నెక్స్ట్ ఈస్ ద మేనేజ్మెంట్ కోర్స్ అండ్ దెన్ ద ఐటీ కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఆ కంప్యూటింగ్ టెక్నాలజీ డేటా సైన్స్ ఇలాంటి కోర్సెస్ అనేది డిమాండ్ ఉంటుంది నాకు ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే మన ఇండియాలో నర్సింగ్ కోర్స్ చేసి అక్కడికి వెళ్ళి జాబ్ చేయొచ్చా డైరెక్ట్ జాబ్ అంటారా డైరెక్ట్ జాబ్ వెళ్ళాలి అంటే యూకేకి మినిమం మనకి ఒక 3 or 4 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మనకి ఉంటే కనుక మనం డైరెక్ట్గా Tier 2 వీసా అంటారు దాన్ని ఆ వీసాని మనం గ్రాబ్ చేసుకొని వెళ్ళొచ్చు స్టూడెంట్స్ విషయానికి వస్తే యూకే వెళ్ళాలంటే ఐఎల్స్ లాంటివి కంపల్సరీనా సో ఈ క్వశ్చన్ అందరికి ఒక క్వశ్చన్ మార్క్ లా మారిపోయింది అది నేను ఈరోజు క్లియర్ చేద్దాం అనుకుంటున్నా టు బి ఫ్రాంక్ చాలా హార్డ్ అంటారు అది చాలా మంది భయపడుతుంటారు సో ఇంగ్లీష్ ఎగ్జామ్ అవసరం లేదు అసలు మీకు 75% ఇంటర్లో ఉంటే +2లో 75% ఉంటే మీరు ఈజీగా యూకే వెళ్ళిపోవచ్చు అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంటర్ సెకండ్ ఇయర్లో మీరు 70 above ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ యూకే ఎలాంటి టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు ఇంకో డౌట్ ఏంటంటే డిప్లొమా లాంటి స్టూడెంట్స్కి కూడా యూకే వెళ్ళే ఆపర్చునిటీ ఉంటుందా అబ్సల్యూట్లీ ఉంటుంది మేడం ఎందుకంటే చాలా మంది ఆగిపోతున్నారు మేము డిప్లొమా చేసాం కోర్స్ చేసుకోవచ్చా లేకపోతే చేయలేమా ఏంటి మా ప్రాబ్లం చేయొచ్చు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పీటీఈ కానీ ఐఎల్టీఎస్ కానీ టోఫెల్ కానీ తీసుకొని రిక్వైర్డ్
స్కోర్ ఎంతైతే ఉంటుందో అది గెయిన్ చేసుకొని మీరు ఈజీగా యూనివర్సిటీస్కి అప్లై చేసి వెళ్ళొచ్చు. యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? చాలా మంది పేరెంట్స్ అదే చూస్తారు, మెయిన్ అదే కాబట్టి. సో అందరూ యూకే వినంగానే ఆ బడ్జెట్ హైగా ఉంటుంది లేదా కాస్ట్లీ కంట్రీ అని అనుకుంటారు. బట్ ఐ విల్ సే దట్స్ నాట్. ఓకే, ఫీజ్ అంటారా 1 year కోర్స్ మనకి 13 lakhsకి వస్తుంది, 2 years కోర్స్ 19 lakhsకి వస్తుంది. ఓకే, అండ్ స్కాలర్షిప్స్ అంటారా మీకు 4 lakhs దాకా ఉంటుంది. అది డిపెండింగ్ అపాన్ ద యూనివర్సిటీ. ఎలాంటి స్టూడెంట్స్ యూకే వెళ్ళి చదువుకోవడానికి అర్హులు? ఎలాంటి స్టూడెంట్స్ అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ చేయాలంటే ఇంటర్ చేసినా సరిపోతుంది. ఇక్కడ ఇంటర్ చేసి అక్కడ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. వైల్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే మీరు బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి చదువుకుంటూ జాబ్ చేసే అవకాశం కూడా ఉంటుందా? అబ్సల్యూట్లీ. స్టూడెంట్స్ అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ అనేది డెఫినెట్ గా చేస్తారు అక్కడ. మిగతా కంట్రీస్ కి యూకేకి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటి అంటే ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ వేర్ యూకేస్ ప్రొవైడింగ్ అది చాలా డిఫరెంట్ అన్ని కంట్రీస్ మీద. ఓకే, ఏ ఇంటర్వ్యూ లేకుండా విత్ ఇంటర్మీడియట్ మార్క్స్ మీద స్టూడెంట్కి ఫ్రీ ఎడ్యుకేషన్ లాంటిది, అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ ఒక ఈజీ వే, ఎలాంటి ప్రెజర్ లేకుండా స్ట్రెస్ లేకుండా స్టూడెంట్ అక్కడ చక్కగా వెళ్ళి చదువుకోవటానికి ఏ కంట్రీ ఆప్షన్ ఇస్తుంది? కానీ యూకే విల్ ప్రొవైడ్. అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, అక్కడ ఎగ్జామ్ లేని యూనివర్సిటీస్ ఉంటాయి అక్కడ యూకేలో. ఎగ్జామ్ నో ఎగ్జామ్స్. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి దే విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఎగ్జామ్స్, ఓన్లీ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో స్టూడెంట్ ఎంత ఫ్రీగా ఉంటారు ఇలాంటి పాయింట్స్లో, వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకొని వాళ్ళ డ్రీమ్స్ ని కూడా అచీవ్ చేసుకోవచ్చు. డిప్లొమా లాంటి స్టూడెంట్స్ కూడా యూకే వెళ్ళే అవకాశం ఉంది. యూకే అక్కడ హైయర్ స్టడీస్ చదవచ్చు అండ్ చదువుకుంటూ జాబ్ చేయొచ్చు, అక్కడ సెటిల్ అవ్వచ్చు అని చెప్తున్నారు. మీ దగ్గరికి స్టూడెంట్స్ వస్తే, ఎక్సెల్లాకి వస్తే మీరు ఎలాంటి గైడింగ్ ఇస్తారు? సో వైల్ కమింగ్ టు ఎక్సెల్లా, ఐ కెన్ సే దట్స్ వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. ఓకే, స్టూడెంట్ ఎలాంటి కోర్స్ తీసుకుంటే సెటిల్ అవుతారు, ఎలాంటి కెరియర్ పాత్వే చూస్ చేసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మా నుంచి మీకు గైడెన్స్ ఉండదు. యూనివర్సిటీస్ మీరు సజెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాం. ఏంటి అనేది డెఫినెట్లీ చేస్తాం మేడం. స్టూడెంట్ ప్రొఫైల్ ని ఎవాల్యుయేషన్ చేసుకొని వాళ్ళకి ఈ యూనివర్సిటీ పర్ఫెక్టా కాదా అండ్ టాప్ యూనివర్సిటీసే సజెస్ట్ చేస్తాం మేము. స్టూడెంట్ తన ఓన్ గా తను అప్లై చేసుకొని వీసా ప్రాసెస్ అవన్నీ చూసుకొని వెళ్ళే కంటే మీ దగ్గరికి వస్తే స్పెషల్ సర్వీస్ ఏముంటాయి? జనరల్ గా స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏముంటాయి? మీ దగ్గర ఏముంటాయి? స్టూడెంట్స్ ఓన్ గా అప్లై చేసుకుంటే వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మటుకే చేసుకోగలరు. కానీ ఆ యూనివర్సిటీ కరెక్టా కాదా, ఆ యూనివర్సిటీకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, అసలు వాళ్ళు సూటబుల్లా కాదా, ఓకే అక్కడ చదువుకుంటే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, ఆ వీసా ప్రాసెస్ అంటారు. వీసా ప్రాసెస్లో అప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి మనం. వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి యూట్యూబ్ చూసి లేకపోతే ఏదైనా సోషల్ వెబ్సైట్ చూసి ఫిల్ చేస్తే స్టూడెంటే రిస్క్లో పడతారు. సో మేము ఎందుకు ఉన్నాము అంటే ఫర్ ద ప్రాపర్ గైడెన్స్ అండ్ వాళ్ళకు ఒక కరెక్ట్ పాత్ని చూస్ చేయించుకోవటానికి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మేమే చెప్తాం వాళ్ళకి. మార్కెట్లో కన్సల్టెన్సీలు చూసుకున్నట్టయితే కోకొల్లలుగా ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయి. ఎక్సెల్లానే ఎందుకు నమ్మాలి, ఎక్సెల్లాకే ఎందుకు రావాలి, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ కంపెనీ గురించి మీరేం చెప్తారు? సో వై చూస్ ఎక్సెల్లా అంటే వన్ థింగ్, స్టూడెంట్ ఇక్కడ నుంచి వెళ్ళటం ఎంత కరెక్టో అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వీసెస్ పొందటం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు అన్నట్టు మార్కెట్లో చాలా ఉండొచ్చు కానీ ద బెస్ట్ అనేది ఉంటుంది కదా. వైల్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ అనేది మా సైడ్ నుంచి ఉంటుంది. జాబ్ ఆఫర్ ఇస్తారు, అవకాశం కల్పిస్తారు. We do have the assistance of part-time job and also accommodation also. ప్రతి ఒక్కటి చూసుకుంటారు. ఇంకా పేరెంట్స్ కి భయం అవసరం ఏం అవసరం లేదు. వాళ్ళ పిల్లల్ని మా చేతిలో పెడితే ఒక స్మాల్ బేబీ లాగా అన్ని పంపిస్తాం, అన్ని చూసుకొని ప్రతి ఒక్కటి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అక్కడ యూనివర్సిటీ కానీ అకామిడేషన్ కానీ వాళ్ళకి జాబ్ కానీ అన్ని ఫెసిలిటీస్ మీరు కల్పిస్తారు, చేపిస్తాం మేము. ఓకేనా? A to Z. అంటే ఏం భయపడిన అవసరం లేదు, ఏం భయపడలేదు, ధైర్యంగా మా దగ్గరికి రావచ్చు. మా బ్రాంచెస్ వచ్చేసి KPHB లో ఉంది హైదరాబాద్, విజయవాడ బ్రాంచ్ అండ్ సోమాజిగూడ అవి కూడా ఉన్నాయి. సో స్టూడెంట్స్ యూకే వెళ్ళాలంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కానీ అక్కడికి వెళ్ళి జాబ్ చేయడానికి కానీ అక్కడ ఉండడానికి కానీ మిగతా సౌకర్యాలు కానీ అన్ని మేము చూసుకుంటాం. ఎక్సెల్లాని కన్సల్ట్ అవ్వండి అని చెప్తున్నారు. పేరెంట్స్ భయపడిన అవసరం లేదు. థ్యాంక్ యూ విజేష్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు ఎక్సెల్లాని కన్సల్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.